హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో నాది తమ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు ఇది ఒకటి ట్రిప్ వ్లాగ్ అనేసి. ఎస్, మేము ఫ్యామిలీ అందరం కలిసి అన్నవరంకి వెళ్ళినాము. ఆల్రెడీ నా షార్ట్స్ చూస్తుంటే కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఆల్మోస్ట్. అండ్ మేము అక్కడ మాకు 6 o'clock ఉంది, మేము 5కి స్టార్ట్ అయినాము. ప్రతిసారి మా అక్క ఎవ్రీ టైం పదని ఫాస్ట్గా ఉంటుంది, బట్ ఈసారి 5 అయినా కానీ ఆమె ఇంకా షాపింగ్లోనే ఉండి లేట్గా వచ్చి లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. సో బట్ మేము ఇంకా ట్రైన్ రాకముందే మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాము. అండ్ అక్కడ మీరు చూస్తుంటే మేము ఒక చిన్న షార్ట్స్ కూడా చేస్తాం నేను అండ్ డాడీ కలిసి. అది చాలా వైరల్ కూడా అయింది, లైక్ 22K వ్యూస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్ అనమాట. అండ్ మేము ఫుడ్ అనేది ఇంట్లో నుంచే చేసుకెళ్ళినాము. చోలే అండ్ చపాతీ ఇంట్లో నుంచే చేసుకొని వెళ్ళినాం. మోస్ట్లీ నాకైతే ట్రైన్ ఫుడ్స్ అస్సలు నచ్చదు, నేను చాలా అవాయిడ్ చేస్తాను ట్రైన్ ఫుడ్స్. ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి తినడమే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు మ్యాచ్ ఉండే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఐ థింక్. అండ్ మార్నింగ్ 4 o'clockకి మేము డెస్టినేషన్కి వెళ్ళిపోతాం అన్నమాట, అన్నవరంకి. సో అప్పుడే మా డాడీ ఇంకా ఛాయ్ వద్దు అంటే కూడా తీసుకుంటూ, మార్నింగ్ లేవగానే ఛాయ్ అలవాటు ఉంటుంది కదా పేరెంట్స్కి ఆబ్వియస్లీ. సో మేమైతే అన్నవరంలో దిగిపోయినాం అన్నమాట. ఎంత వ్యూ, ఎంత బాగుండేనో, బ్యూటిఫుల్. అక్కడ అది కనిపిస్తుంది కదా, అది అన్నవరం కొండ అనమాట. సో అక్కడ నుంచి స్టేషన్ నుంచి మంచి వ్యూ కనిపిస్తుండే. అండ్ అసలు అన్నవరం ఎందుకు వెళ్ళామంటే మా మమ్మీ అండ్ మా డాడీ వాళ్ళది యానివర్సరీ. సో మా మమ్మీ అన్నదనమాట, యానివర్సరీ రోజు మనము అన్నవరం దర్శనం చేసుకుందాము, మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా నేను మా అక్క డిసైడ్ అయిపోయాం అనమాట, అన్నవరం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. అండ్ రిటర్న్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, అది ఏంటో తెలియాలంటే లాస్ట్ వీడియో ఏమన్నాడంటే, పైన వీకెండ్స్ కాబట్టి పైన ఫుల్ రష్ ఉంటుంది కొండ పైన, కుండ కిందనే తీసుకోండి అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి మేము కుండ కిందనే తీసుకొని అలా కొంతసేపు పడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయామన్నమాట. నేను ఎంత క్యూట్గా కనిపిస్తున్నా కదా, నాకు ఎందుకు అర్జున్ క్యూట్గా కనిపిస్తున్నాడు అనిపించింది. బట్ ఆ డార్క్ సర్కిల్స్, ఓ మై గాడ్, నాకు చాలా ఎక్కువ డార్క్ సర్కిల్స్ అనమాట. ఎస్ గైస్, మీరు దాని గురించి కమెంట్స్ చేయకండి. అండ్ మా మమ్మీ ఎంత క్యూట్గా ఉంది కదా, మమ్మీ యానివర్సరీ కాబట్టి మమ్మీకి నుంచి క్యూట్గా రెడీ అయిందనమాట. సో ఇంకా మేము ఆటో తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోయినాము. అస్సలు రష్ లేదు, చూసారు కదా, అసలు ఖాళీగా ఉండే మొత్తము, అస్సలు రష్ కూడా లేకుండే. సో మేము డైరెక్ట్ ఇంకా పైకి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని ఇంకా దర్శనంకి వెళ్ళిపోయినాం. సో మమ్మీ వాళ్ళ యానివర్సరీ అని చెప్పేసి వ్రతం చేపిద్దాం అనిపించింది, సత్యనారాయణ కథ కూడా చెప్పించినాము అక్కడ మేము. సో 2000 రూపీస్ ఉంది, 3000 రూపీస్ ఉంది, 1000 ఉంది, 1500 ఉంది. సో మేము 2000 రూపీసే చేయించినాము. పంతులు వచ్చి సపరేట్గా మన దగ్గరనే కూర్చొని మన దగ్గరే చేశారనమాట. సో ఇది పూజ అయిపోయి వచ్చినాం ఇంకా బయటికి. అక్కడ మా అక్క ఆబ్వియస్లీ ఇంకా ఫోటోషూట్ అని వాళ్ళ ఫ్యాన్స్ ఫోటోషూట్ తీసుకుంది. అండ్ బాగా అయింది. దాని తర్వాత వైజాగ్ వెళ్ళి, ఇప్పుడు మేము వైజాగ్ వెళ్తున్నాం అనమాట. అప్పుడు వెళ్ళి అక్కడ మా అక్క బావ వాళ్ళు ఉన్నారు, సో అక్కడ కలవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు కూలీ తను అండ్ మేము ఇక్కడ అన్నవరం నుంచి వైజాగ్ వెళ్దామని బస్ స్టేషన్కి వచ్చినాక మాకు ఒక్క బస్ కూడా దొరకలేదు. సో ఆ గ్యాప్లో నేను పబ్జీ గేమ్ కూడా ఆడినాను అనమాట, 1-2 గేమ్స్ ఆడినాను. బట్ మేము ఎంతసేపు వెయిట్ చేసినా అన్ని బస్సెస్ వచ్చినాయి కానీ మాకైతే రాలేదు. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము ఒక కార్ మాట్లాడి ఇంకా కార్లో వెళ్ళిపోయినాము. మాకు అరౌండ్ లైక్ 2 hours, 2.5 hours టైం పట్టింది. అండ్ మా బావ వచ్చిండు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రోడ్ దగ్గరికి, అంటే కొంచెం లోపలికి. ఇది వైజాగ్కి వైపుకుంటాను. మా అక్క బావ వాళ్ళు న్యూగా ఇల్లు కట్టినారు, న్యూ హౌస్. సో కట్టినప్పటి నుంచి మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. యూజువల్గా మా మమ్మీ ఎప్పుడు బయటికి వెళ్ళదు, ఫర్ ది ఫస్ట్ టైం మేము వచ్చినాము బయటికి అంటే ఇదే అనమాట. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఈ యానివర్సరీ అయితే మెమొరబుల్ డేగా ఉండిపోతుంది మా అందరికీ, ఎవ్రీ ఇయర్ గుర్తొస్తుంది. ఎందుకంటే రిలేటివ్స్ అందరితో కలిసి పండగ అయినా కానీ ఫెస్టివల్ ఏదైనా చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ యానివర్సరీ కాబట్టి ఆబ్వియస్లీ కేక్ తీసుకురావాల్సిందే. సో నేను ఇంకా మా బావ కలిపి వెళ్ళి మంచి కేక్ తీసుకొని వచ్చినాము. ఇక్కడ వైజాగ్ అది కొంచెం ఊరు సైడ్ కాబట్టి అంత దొరకవు, బట్ ఏదైతే తీసుకున్నామో అది చాలా టేస్టీగా కూడా ఉండే. అండ్ దాని తర్వాత మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఉండే కాబట్టి ఇంకా డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్లో మా డాడీ ఫేవరెట్ నాటుకోడి, మా డాడీ చిన్న తీసుకొస్తే ఇంకా అది తిన్నాము అందరం కలిసి. అండ్ మార్నింగ్ లెవెన్ ఎంత మంచి బ్యూటిఫుల్ వ్యూతో లేసినానంటే అబ్బా చాలా మంచి అనిపించింది. చూస్తున్నారు కదా, అది వచ్చేసి
సింహాచలం దేవుడు టెంపుల్ ఆ కొండ మీద ఉన్నది. డైరెక్ట్ కనిపిస్తది. సో, ఇంకా మేము ఫాస్ట్‌గా రెడీ అయ్యి సింహాచలంకైతే వెళ్ళిపోయినాము. ఎంత బావుండే అంటే క్లౌడ్ వచ్చేసి మొత్తం మౌంటైన్స్‌కి టచ్ అయితుండే ఆ రోజు. కొంచెం వెదర్ కూడా చాలా బాగుండే. అసలు ఎండ లేకుండే. ఇది వచ్చేసి ఫ్రీ బసెస్ అనమాట పైకెళ్ళడానికి. పేరుకి మాత్రమే ఫ్రీ బస్. బట్ ఈచ్ పర్సన్‌కి 15 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ పిల్లలైతే అరౌండ్ 6 రూపీస్. అండ్ ఇది కొండ మీదకి వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుండే. మేము దేవుడి గర్భగుడి వరకు వెళ్ళామన్నమాట. అక్కడ దేవుడిని మొత్తం చందనంతో కప్పి ఉంటారు ఇయర్లీ వన్స్ ఒక్కసారే చందనం తీస్తారు. దేవుడిని రిచెస్ మొత్తం చూపిస్తారు. అక్కడ టెంపుల్‌లో అలా ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేసేసి అండ్ మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు వైజాగ్‌లో ఆర్‌కే బీచ్‌కెళ్ళలేదని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్ మేము ఆర్‌కే బీచ్‌కెళ్ళి అక్కడ కొంచెంసేపు టైమ్ పాస్ చేసి కొంచెం వీడియోస్ దిగేసి అండ్ మా మమ్మీ, మా అక్క వాళ్ళు ఎక్కడున్నా గానీ పానీపూరిని మాత్రం అస్సలు మర్చిపోరు. వాళ్ళు ఇంకా పానీపూరి తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయినాక మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండే. మా మమ్మీ వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడే నైట్ అంటుంది ఇంటికెళ్దాము ఈరోజు ట్రైన్ ఎక్కుదామని. బట్ ఆ సర్ప్రైజ్ ఇంకా ఆ రోజు చెప్పాల్సి వచ్చింది. మమ్మీ రేపు ఫ్లైట్ ఉంది మనకి అనంగానే మా మమ్మీ వాజ్ లైక్ షాక్ అనమాట. ఇప్పుడు చూడండి మా మమ్మీ రియాక్షన్ ఏంటి. చెప్పు మమ్మీ, ఇప్పుడు నీది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాను, ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు చెప్పలేని మాట. మేము మా డాడీకి సర్ప్రైజ్ అనమాట. అండ్ వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నారు. హ్యాపీ ఫీలింగ్. వాళ్ళది ఒక బకెట్ లిస్ట్లో ఒకటి టిక్ మార్క్ వచ్చేసింది. ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉన్నది. భయం అయితే లేదా? భయం ఎందుకు ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? హ్యాపీ. నువ్వు మంచి ఛాన్సెస్ ఇస్తలే మమ్మీ మంచిగా ఇచ్చింది. నువ్వు మంచి ఛాన్సెస్ ఇస్తలే మమ్మీ మంచిగా ఇచ్చింది. ఇంకా మా మమ్మీ మాటలైతే సరిపోదు. ఎంతైనా కూతుర్ని వదిలేసి వెళ్తుంది కాబట్టి ఆ ముచ్చట్లు ఎప్పటికీ ఆగదు. మాకు ఇండియో వాళ్ళు ఎంత మంచిగా లైక్ ఒక కార్డ్ ఇచ్చినారు అక్కకి అండ్ నాకు. చాలా మంచిగా అనిపించింది ఇండిగో వాళ్ళు అలా సర్వీస్ చేస్తే. థ్యాంక్ యూ ఇండిగో ఫర్ ది బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అనొచ్చు. మాకే ఒక సర్ప్రైజ్ లాగా అయింది అది. అండ్ మా మమ్మీకి ఎస్కలేటర్ అంటే కూడా చాలా భయంతో ఎక్కింది. బట్ ఫ్లైట్లో ఎక్కైతే ఎంత బాగా కూర్చుందో. అస్సలు ఏడవలేదు మా మమ్మీ. ఐ మీన్ ఏడవలేదు ఇన్ ద సెన్స్ అస్సలు భయపడలేదు కొంచెం కూడా. అండ్ అక్కడ మా అక్క చిన్న కొన్ని షాపింగ్ చేసింది. ఇంకా షాపింగ్ చేసినాక డైరెక్ట్ ఇంకా మేము కరెక్ట్ టైంకి వెళ్ళిపోయినాం కాబట్టి అసలు మేము వెయిటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండే మాకు. ఇంకా మేమైతే డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట. సో గైస్ ఈ రోజుకి మాత్రం ఈ వ్లాగ్ ఇంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాకు చాలా సపోర్ట్ వచ్చింది, చాలా లవ్ వచ్చింది యూట్యూబ్లో ఈ లాస్ట్ 1 month నుంచి. నాకు చాలా హ్యాపీ అనమాట. మీకోసం ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది. సో గైస్ కమెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలనేది. థ్యాంక్ యూ.